ఇది సంతోషం. చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. చాలా పీస్ఫుల్గా, బికాజ్ వాట్ ఐవ్ గాన్ త్రూ, నేను ఏ ఫేజ్ గుండా వెళ్ళానో అది నాకే తెలుసు. కాబట్టి నేను చాలా సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని దేవుని సన్నిధిలో పొందుకున్నాను. కొన్ని మాటలు దేవుడు నన్ను ఎలా నడిపించాడు చెప్తాను. బికాజ్ ఇక్కడ మీరు అందరు వచ్చారు, నాకు తెలుసు మీ అందరిలో చాలా క్వశ్చన్స్ ఉండుంటాయి. సో నేను మా అమ్మ నాన్నకి ముద్దులు కూతురు అనమాట. మా ఇంట్లో ఏడ్చినా నేనే, నవ్వినా నేనే. నేను నవ్వుతూ ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు, నేను మౌనం అయితే ఇల్లంతా మౌనం అనమాట. అప్పుడప్పుడు నేను అలుగుతూ ఉంటాను, పెద్ద అలుగుడు కాయను, నేను ఎక్కువ అలుగుతాను ఇంట్లో అంతా సాధించడానికి. సో ఇంకా నా చుట్టూ తిరుగుతూ ఉంటారు మా మమ్మీ డాడీ, అలిగింది అలిగింది అని చెప్పి ఏదో ఒక విధంగా నన్ను మంచి చేయాలని. సో ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో దేవుడు నన్ను పుట్టించాడు. ఒక గొప్ప ప్రణాళికే దేవుడు నా పట్ల కలిగి ఉన్నాడని నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను. సో మా మమ్మీ చెప్తా ఉంటుంది, నీ పుట్టుక కూడా విచిత్రమే అని. నేను మా మమ్మీ పొట్టలో ఉన్నప్పుడు 7th మంత్ అప్పుడు 6th మంత్ అప్పుడు మా మమ్మీకి ఎలక్ట్రిక్ షాక్ కొట్టిందంట. అప్పుడంతా బ్లీడింగ్ అయిపోయి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అబార్ట్ అయిపోయేలా ఉంది అన్నారు. బట్ స్టిల్ దేవుడు నిలవబెట్టాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత మీ ముందు నిల్చోబెట్టాడు. ఆ తర్వాత నాకు పేరేమో, నేను పుట్టక ముందు మదర్ తెరిసా చనిపోయింది. నేను పుట్టే సంవత్సరం ముందే, నేను 98లో పుట్టాను, ఆవిడ 97లో చనిపోయారు మదర్ తెరిసా. సో మా మమ్మీ అనుకుందంట నాకు అమ్మాయి పుడితే తెరిసా అని పెట్టాలనుకుందంట. సో తెరిసా అని అలా వచ్చింది. తర్వాత కాపరి అని డాడీ, అనేకులకి కాపరిగా నేను ఉండాలని డాడీ రోహి అని పెట్టారు. సో రోహి తెరిసా అలా నా పేరు వచ్చింది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మీరు అనుకున్నట్లు నేను అసలు మంచిదాన్ని కాదు. మా ఇంట్లో నేను పెద్ద మిస్చీవియస్ కిడ్ అనమాట. ఎంత దోలు చేసేదాన్నో. నాకు ఎక్కడైనా ఇంట్లో మగపిల్లలు ఎక్కువ తన్నులు తింటారు, నాకు మీ ఇళ్ళల్లో తెలుసు నాకు. కానీ మా డాడీ ఎంత మంచోళ్ళు అంటే ఎంతైనా ఓర్చుకుంటారు. కానీ మీరు నమ్మరు, నేను మా డాడీ చేత కూడా 3 సార్లు కొట్టించుకున్నా, భయంకరంగా కొట్టించుకున్నా. క్రెడిట్ నాకే అనమాట. సో అంత దూల పనులు చేస్తూ ఉండేదాన్ని. మా మమ్మీ అనేది, ఏమే రోడ్ల మీదకి మాకు వెళ్ళి ఎవరో ఒకరితో తగాదాలు తెస్తే నేను ఎక్కడ తగాదాలు ఆడేదే అని అంటూ ఉండేది మా మమ్మీ. అయినా నేను పట్టించుకునేదాన్ని కాదు. నేను చిన్నప్పుడు ఎక్కువ, నా వయసులో ఆడపిల్లలు ఎవ్వరు లేరు ఇంటి దగ్గర. స్కూల్లో అంటే చాలా స్ట్రిక్ట్, అబ్బాయిల వైపు చూడటానికి కూడా ఉండదు. మా ప్రిన్సిపల్ మ్యామ్ ఇక్కడే ఉన్నారు, అబ్బాయిల వైపు చూడటానికి కూడా ఉండదు. స్కూల్లో నాకు అబ్బాయిల ఫ్రెండ్స్ ఎవరు లేరు, కానీ ఇంటి దగ్గర మాత్రం అందరూ అబ్బాయిలే. నేను ముందు వెళ్తుంటే వాళ్ళందరూ నా వెనకాల వస్తూ ఉండేవాళ్ళు. నాకు బాగా గుర్తు. ఇక్కడ నన్ను పెంచిన వాళ్ళందరికీ ఆ ఐడియా ఉండుండిద్ది బహుశా. అయితే మంచిగా వాళ్ళు నన్ను చాలా బాగా, అంటే ఒక మహారాణిలా చూసుకుంటుంటే వాళ్ళందరి ఇంట్లో ఒక్కొక్క రూపాయి తెచ్చి, ఆ రూపాయికి 4 చాక్లెట్లు వస్తే చాక్లెట్లు అన్నీ నాకే ఇచ్చేవాళ్ళు. మా ఇంట్లో నాకు ఇయ్యరుగా, అందుకని వాళ్ళన్నీ నాకే ఇచ్చేవాళ్ళు. సో అట్లాగా, అంటే నేను రోహి తెరిసా అంటే ఒకటే మాట చెప్పగలను, ఏమనంటే హైలీ ఫేవర్డ్ చోజన్ చైల్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పొచ్చు. దేవుని యొక్క అపారమైన ప్రేమను అనుభవిస్తున్న, దేవుని చేత ఏర్పరచబడిన ఒక వ్యక్తినని ఇన్ని సంవత్సరాలకి నేను తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అయితే నా చిన్నతనం అంతా అలా గడిచిపోయింది. అయితే నాకు తెలియకుండానే నేను 6వ తరగతిలోనో 7వ తరగతిలోనో బ్యాప్టిజం తీసుకున్నాను. నమ్మి బాప్టిజం పొందిన వారు రక్షణ పొందుతారు, లేకపోతే నిత్య నరకాగ్నికి వెళ్తారని చెప్పి అలా వాక్యాలు చెప్తుంటే, అమ్మో నరకానికి వెళ్ళిపోతాము అని చెప్పి నేను చిన్నప్పుడే బాప్టిజం తీసుకున్నాను. అయితే బాప్టిజం తీసుకున్న తర్వాత నాకు తెలియకుండానే దేవుడు నన్ను పరిచర్లో వాడుకుంటా ఉన్నాడు. అసలు నేను వెళ్ళాలి అని ఇంటెన్షనల్గా వెళ్ళింది ఏ రోజు పరిచర్కి నా అంతటి నేను ఇష్టపూర్వకంగా వెళ్ళింది లేదు. ఏదో ఫోర్స్ నన్ను నడుతూ ఉండేది దేవుని పరిచర్యలోకి. అప్పుడు ఫార్చునేట్గా నేను బాప్టిజం తీసుకున్న తర్వాత సండే స్కూల్ టీచర్లు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇంకా సండే స్కూల్ భారం అంతా నా మీద పడింది. నేను చిన్నదాన్ని, నా అంత పిల్లలు ఉండేవాళ్ళు సండే స్కూల్లో, అయినా బాస్ చేస్తూ ఉండేదాన్ని వాళ్ళందరిని వెళ్ళి. ఏదో దేవుని కృపలో నడిపిస్తూ ఉండేది. చిన్నప్పటి నుంచే దేవుడు సండే స్కూల్ పరిచర్లో, తర్వాత యూత్ మీటింగులు జరిపేదాన్ని. 8, 10వ తరగతికి వచ్చేసరికి ఎవరో 4, 5 వచ్చేవాళ్ళు.
మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనా, నా యూత్ మీటింగ్లో కూర్చున్న ఒక పాస్టర్ ఈరోజు మా సహవాసంలో పాస్టర్ అయ్యాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నా యూత్ మీటింగ్లో కూర్చున్న ఒక యవనస్తుడు ఈరోజు పాస్టర్ అయ్యాడు. అంటే నా వాళ్ళని చెప్పలే కానీ జస్ట్ ఐఎమ్ రిమెంబరింగ్ అనమాట. సో అట్లాగా దేవుడు వాడుకుంటా ఉన్నాడు. అంటే నాకు చాలా వింతగా అనిపించేది, ఇదేంటి నాకు ఎక్కువగా వినిపించే మాట ఏంటంటే చాతగా అని దాన్ని అని నాకు ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. రోహి అంటే చాతగాంది. ఎందుకంటే నాకు కూడా అనిపించేది మా అమ్మకు ఉపయోగపడేదాన్ని కాదు, నేను మా అమ్మకు అస్సలు ఉపయోగపడేదాన్ని కాదు. మా అమ్మకి ఇటు పుల్ల తీసి అటు పెట్టను నేను. అంటే మేబీ మా మమ్మీ కూడా నన్ను అలానే పెంచారు అనుకోండి, వాళ్ళు అలా ఉన్నారు. ఈ ఒక్కదాన్నైనా బంగారంగా అపురూపంగా చూసుకుంటా మా మమ్మీ అలా పెంచారు నన్ను. ఇంట్లో అక్క వాళ్ళు కూడా నన్ను ఏది ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా నేను గబాల్ని చీపురు పట్టుకున్నా, ఇంట్లో తొడవటానికి మాపు పట్టుకున్నా, ఏంటి రోయి తల్లి నువ్వు చేస్తున్నావు అని చెప్పి లాగేసి, అబ్బా మీరేనమ్మా నన్ను చెడగొడుతుంది ఏం పని చేయకుండా అని అంటూ ఉంటాను నేను. సో మా మమ్మీకి ఉపయోగపడను, చూస్తూ ఉంటా మా మమ్మీ అన్నాలు పెడుతుంటే, వాళ్ళని లాగుతుంటే, అక్క చెల్లి ఉన్నారు కదా, సో వాళ్ళతో ప్రయాసపడుతుంటే చూస్తూ ఉండేదాన్ని. హెల్ప్ చేద్దాం అనిపించేది కానీ చేతగంతాను చేయలేను నేను. అంటే నాకు రాదు చేయడం. సో అలా ఉండేది. పెద్ద అవుతా ఉన్నాను. ఆ తర్వాత 10th క్లాస్ అయిపోయింది. స్కూల్లో మాత్రం నేను చాలా భయంగా ఉండేదాన్ని. ఐఎమ్ ఏ గుడ్ స్టూడెంట్ కదా మేడం, ఐఎమ్ ఏ గుడ్ స్టూడెంట్ అనమాట. గాడ్స్ పర్పస్, నేను దేవుడు నాకు చేసిన మేలులను సాక్షి రూపంలో చెప్తా ఉన్నాను. దేవుడు నన్ను ఎలా ఏర్పరచుకున్నాడో. స్కూల్లో నుంచి నేను మంచిగా బయటకు వచ్చాను. దేవుని కృపను బట్టి నేను స్కూల్లోనే చదివేదాన్ని. ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క బుక్ కూడా తీసేదాన్ని కాదు. ప్రేయర్ కానీ వెళ్ళిపోయేదాన్ని. మమ్మీ డాడీ వాళ్ళతో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. కానీ దేవుని కృప ఏంటంటే దేవుడు నన్ను ఎప్పుడు కూడా అబోవ్ యావరేజ్ స్టూడెంట్గానే ఉంచాడు. అంటే టాపర్ అని చెప్పను నేను, 80 నుంచి 85% వరకు నాకు వచ్చేది. స్కూల్లో అంతే, తర్వాత ఇంటర్మీడియట్లో అంతే, దేవుని కృపను బట్టి డిగ్రీలో అంతే, పీజీలో అంతే. దేవుడు అలానే తీసుకొని వెళ్ళాడు. నా ఎఫర్ట్స్ ఏమీ లేవు, దేవుని కృప ఎప్పుడు కూడా నన్ను అలాగా ఆవరిస్తూ ఉండేది. సో అట్లాగా అవుతూ ఉంది. నా స్టడీస్ అన్నీ అయిపోయినాయి. అయితే 2018 అంటే నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను నేను. అప్పుడు మామూలుగా నాకు ఉపవాస ప్రార్థనలు చేయడం అలవాటు. అంటే మా మమ్మీ డాడీని చూసి నేను నేర్చుకున్నాను. వాళ్ళు ఎక్కువ 3 రోజులు, వారం రోజులు ఉపవాసాలుండి, పరిచర్య మానేసి మందిరంలోనే ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ ఉంటారు గంటల తరబడి. నాకు ఆశ ఉండేది నేను కూడా అలా చేయాలని. సో 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ మధ్యలో కొంచెం లాంగ్ డిస్టెన్స్ వస్తుంది కదా. సో ఆ టైంలో నేను ఒక 3 రోజులు ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉండి బాగుంది అనిపించింది. ఇంకా తర్వాత నుంచి అప్పుడప్పుడు సెలవులు దసరా పండుగలకి, సంక్రాంతి పండుగలకి సెలవులు దొరికినప్పుడు ఉపవాసాలు ఉండటం నేను అలవాటు చేసుకున్నాను. 2017 సంవత్సరంలో మా డాడీ నన్ను కంప్లీట్ మినిస్ట్రీకి పర్మిట్ చేశారు. అంటే అన్ని పరిచర్యల్లో నేను చేతగాని దాన్నే, బట్ స్టిల్ దేవుడు నన్ను నడిపించాడు. నేను చెప్పక్కర్లేదు, మీరందరూ దానికి విట్నెస్ అనమాట. నాకే ఆశ్చర్యం కలుగుతుంటుంది, ఇదేంటి ప్రభా ఎక్కడికి పోయినా నేనే ఉంటాను, ఎందుకు ప్రభా నన్ను ఇలా వాడుకుంటున్నావని నాకే ఆశ్చర్యంగా ఉండేది. కానీ ప్రభు నన్ను వాడుకుంటా ఉండేవాడు. అయితే 2018లో ఒకరోజు నేను ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉండే ప్రార్థన చేస్తాను. మేబీ అది అక్టోబర్, నాకు డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 3 రోజులు 6 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాకు ఎప్పుడైనా కళలు దర్శనాలు వస్తే ఒక డైరీలో రాసుకోవడం అలవాటు. ఎప్పుడు రాస్తూ ఉంటారు, చిన్న కళ వచ్చినా రాస్తాను నేను డైరీలో, తెల్లారి పొద్దునే లెగ్సి. అయితే 2018లో నాకు ఇక్కడే ఈ బలిపీఠం దగ్గర నేను కూర్చొని కరెక్ట్గా ఇదే స్పాట్లో నేను ప్రార్థన చేస్తున్నాను, మూలుగుతూ ఉన్నాను. నా ఎదురుగా ఒక ఆయన వచ్చి కూర్చొని గట్టిగా నన్ను వాటేసుకున్నాడు. నేను దర్శనాన్ని చూస్తూ ఉన్నాను. నా ఎదురుగా ఒక ఆయన వచ్చి నన్ను వాటేసుకొని కూర్చొని నా చెవిలో 3 మాటలు చెప్పాడు. ఇంగ్లీష్లో చెప్పాడు నాకు, రోహి ఐ చోజన్ యూ, ఐ లవ్ యూ, ఐ ఫర్గివ్ యూ అని 3 మాటలు నాకు చెప్పాడు. సో నాకు చాలా సంతోషం వేసింది. అది నేను ఎవరికి చెప్పలేదు యాక్చువల్గా. అంటే ఇది నేను ఏమైనా ఊహిస్తున్నానా, లేకపోతే హ్యాస్ దిస్ రియల్లీ హ్యాపెండ్ అని చెప్పి నేను కళ్ళు తెరిచి అటు ఇటు చర్చ్ అంతా చూశాను. చర్చ్ అంతా ఎవ్వరు లేరు, అంత ప్రశాంతంగా ఉంది. సో అది మనసులో పెట్టుకున్నాను నేను, ప్రభు నువ్వు నన్ను కోరుకున్నావు, నన్ను ఎన్నుకున్నావు, నా పాపాలన్నీ క్షమిస్తున్నానని నాకు చెప్పావని నేను దేవుని సన్నిధిలో చాలా సంతోషించాను. అయితే
అది డైరీలో రాసుకున్నాను నేను. ప్రభు నాతో ఇలా మాట్లాడానని చెప్పి, దేవుడు నాకు ఇలాగ తన స్వరాన్ని వినిపింప చేశాడని. నేను వెళ్ళి నా క్లోజెస్ట్ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్కి చెప్తే, ఆ ఫ్రెండ్ నన్ను ఏమని అడిగిందంటే, ఆయన స్వరం ఎలా ఉంది, ఆయన ఎలా ఏమని చెప్పేది నేను, ఆయన స్వరం ఎలా ఉందంటే అదొక ఏంటో ఒక విస్పరింగ్ అనమాట. సీక్రెట్ చెప్తే ఐ లవ్ యూ అలా చెప్పారు అనమాట నాకు చెవులో. సో అలాంటి విస్పర్ అయితే నేను అది ఓకే ఇట్స్ ఓకే అని నేను పక్కన పెట్టాను. తర్వాత మళ్ళీ 2019లో డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. డిగ్రీ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అంటే చాలా దూరంగా జరుగుతాయి డిగ్రీ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్. సో నాకు ఆ మధ్యలో స్పేస్ వచ్చిందని 3 రోజులు మళ్ళీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. నేను అలా ప్రార్థన చేస్తూ ఉంటుంటే నాకు ఒక దర్శనం వచ్చింది. నేను ఆ దర్శనం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ దర్శనం ఏంటంటే, నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, నాకంటే ఒక పెద్ద ఆయన వచ్చాడు, చాలా పెద్ద ఆయన. నేను ఖచ్చితంగా ఆయనకి ఇక్కడ వరకు ఉంటానేమో, ఆయన నడుము వరకు ఉంటానేమో, చాలా పెద్ద ఆయన. నేను మామూలుగా పోనీటైల్ వేసుకొని తిరుగుతూ ఉంటాను, అలానే పోనీటైల్ వేసుకొని ఉన్నాను. నా కల్లో కూడా ఒక బ్యాగ్ తగిలించుకొని ఉన్నాను. ఆయన వచ్చి ఏం చేశాడంటే నాకు ఒక కర్ర ఇచ్చాడు. ఒక కర్ర ఇచ్చి నన్ను తీసుకొని వెళ్ళాడు. ఆయన నన్ను తీసుకొని వెళ్ళి చాలా పొలాలు ఉన్నాయి, అసలు కంటికి కనబడినంత దూరంలో. ఆ పొలాలు కూడా చాలా గ్రీన్ కలర్లో ఉన్నాయి, అన్ని యూనిఫామ్ కలర్, అంతా ఒక్కటే కలర్ అనమాట. చాలా దూరం ఉన్నాయి. ఆ పొలాలు ఎంత ఎత్తున్నాయి అంటే నా అంత ఎత్తున్నాయి. ఆ పొలాల మధ్యలో ఒక దారి ఉంది. ఆ పెద్దాయన నన్ను అక్కడ తీసుకొచ్చి అక్కడ దారి దగ్గర వదిలిపెట్టి, ఇదిగో ఈ దారిలో నువ్వు వెళ్ళు, ఈ బ్యాగ్ తగిలించుకో అని నా తల మీద ఒక క్యాప్ పెట్టాడు. తర్వాత నాకు ఒక కర్ర ఇచ్చాడు. ఒక కర్ర ఇచ్చి, వెళ్ళు, ఇదంతా నీదే, నువ్వు ఇదంతా నీదే అని ఆయన చెప్పాడు నాకు. నేను అన్నాను కల్లోనే, నేను ఒకదాన్నే పోను, ఐఎమ్ వెరీ డిపెండెంట్ క్యాండిడేట్, నువ్వు రావాలి నాతో అని అంటే, నేను ఇక్కడ నుంచుంటాను, ఈ బయట నుంచో నేను నిన్ను చూస్తూ ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళు, నేను నిన్ను చూస్తూ ఉంటానని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అయితే నేను ఆ కళ కూడా రాసుకున్నాను. యాక్చువల్గా ఆ కళ టర్నింగ్ పాయింట్ అవుతుందని నాకు తెలీదు, మామూలు కళ వచ్చిందని నేను రాసుకున్నాను. ఆ తర్వాత నాకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాక్యం ద్వారా, అంటే దేవుడు నన్ను బలపరుస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు దర్శనాల ద్వారా. ఇదంతా నాదని చెప్పను, కానీ నా వెనకాల మా అమ్మ నాన్న చూసాను, అసలు వాళ్ళిద్దరు పెద్ద సింహాలు, చాలా అంటే మామూలు సింహాలు కాదనమాట. వాళ్ళు సింహాలకి సింహాలు, భయంకరమైన సింహాలు వాళ్ళు. వాళ్ళ ప్రార్థన, వాళ్ళ నీతి, వాళ్ళ భక్తి, వాళ్ళ యథార్థత ఈరోజు దేవుడు నన్ను కోరుకునేలా చేసింది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. సో 2018 తర్వాత అప్పుడు వరకు కూడా నేను, మా డాడీ మీకు పెళ్లి గురించి చెప్తున్నాడు, నేను కూడా చెప్పాలి. నేను ఏ పెళ్లి గౌన్ కనిపించినా మా డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నా పెళ్ళికి ఈ గౌన్ కనిపిస్తావా అని అడిగేదాన్ని, తెలుసా మీకు? డాడీ నా పెళ్ళికి బంగారు చీర కావాలి డాడీ, బంగారంతో నేచిన చీర కావాలి డాడీ, నా పెళ్ళికి డైమండ్ నెక్లెస్ కావాలి డాడీ అని మా డాడీకి చెప్తా ఉండేదాన్ని నేను. సో మా డాడీకి నేనంటే అంత ప్రేమ. నేను నా జీవితంలో ఇవాళే చూడటం, మా నాన్న కళ్ళల్లో నీళ్ళు ఎప్పుడు చూడలేదు. ఆ ఒక్క కన్నీరు మా నాన్నకి నా మీద అంత ప్రేమ చెప్పిందని అంటే నేను ఎప్పుడు కుళ్ళుకుంటా ఉంటాను మా మమ్మీని, మా డాడీని చూసి. మా నాన్నకి మా అమ్మ అంటేనే ప్రేమ అని, ఎందుకంటే మా డాడీకి మా మమ్మీ అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. మా మమ్మీతో కాంపిటీషన్ పెట్టుకుని వెళ్ళి, మమ్మీ కాదు నేను, యూ షుడ్ లవ్ మీ, ఐ షుడ్ బి యువర్ ఫస్ట్ లవ్ అన్నట్లు, అంటే ఏంటో ఒక స్వార్థం, మా నాన్న నన్నే ప్రేమించాలి అన్నట్లు నేను ఉండేదాన్ని. సో మా నాన్నకి అవన్నీ చెప్తా ఉంటే, కొనిస్తాను నీకు, అన్నీ చేస్తాను అని అంటూ ఉండేవాళ్ళు 2018 వరకు. ఆ తర్వాత 2019లో ఈ కళ్ళు వచ్చింది, నేను దాన్ని పట్టించుకోలేదు. వస్తూ ఉంటే ఇలా కళ్ళు వస్తూ ఉంటే, దేవుడు మాదో సేవ దర్శనం, పొలాలంటే సేవ దర్శనం, దేవుడు మనల్ని అలా నడిపిస్తాడు, ఎంత గొప్పగా దేవుడు తీసుకెళ్తాడో అని మా మమ్మీ ఎప్పుడు మాకు చెప్తా ఉండిద్ది. మా మమ్మీ మా డాడీ ఎప్పుడు మమ్మల్ని డిస్కరేజ్ చేయలేదు. అంటే మీరు ఇలా ఉన్నారు, మీరు ఏం చేస్తారు అన్నట్లు మా మమ్మీ డాడీ వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు అనలేదు. దే ఆల్వేస్ ఎంకరేజ్డ్ అస్. మా మమ్మీ ఎప్పుడు అంటది ఏమనంటే, మన కుటుంబం పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది, దేవుడు మనల్ని చాలా గొప్పగా దీవిస్తాడు, చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడని మా మమ్మీ చాలా విశ్వాసపూరితమైన మాటలు చెప్తూ ఉండేవాడు. చాలా సంతోషం కలుగుతూ ఉండేది, ఇంత గొప్ప విశ్వాసాన్ని ప్రభువా ఇచ్చావని. సో అయితే ఇంకా నాకు అప్పుడు ఆ 2019 తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత
2020లో నాకు మంచి ప్రపోజల్ వచ్చింది, మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. సో మా డాడీ చెప్పారు కదా పెళ్ళి కొడుకుని చూశానని. నాకు కూడా తెలుసా పెళ్ళి కొడుకు ఎవరు. అది నో చెప్పలేని ప్రపోజల్ అనమాట. చాలా గొప్ప దైవజనులు, ఒక మంచి సంబంధం అది. బట్ స్టిల్ దేవుడు ఎందుకో నడిపించలేదు. నేను అప్పుడే చేసుకోను అంటే నాకు ఆ టైంలోనే ఈ థాట్స్ వస్తూ ఉండే, పెళ్లి చేసుకోకుండా దేవుని సేవ చేయాలి కదా, చేస్తే బాగుంటుంది కదా, సంపూర్ణ సమర్పణ చేసుకొని దేవుని సేవ చేస్తూ ఉంటే ఎలా ఉండిద్ది. ఐ నో ఇట్స్ హార్డ్, అది కష్టం అని నాకు తెలుసు. కానీ ఎందుకో నాకు అలాంటి ఆలోచనలు వచ్చాయి. నేను చాలా ఆలోచనలు అంటే వాట్ వి కాల్ ఆలోచనలు అదిమేద్దామని చాలా ట్రై చేసేదాన్ని. ఇట్లయితే ఎట్లా, మమ్మీ డాడీకి నేనే కదా హ్యాపీనెస్, నేనే కదా సంతోషాన్ని ఇచ్చేది, నేను ఇలా అనుకుంటే ఎలాగ కాదని చెప్పిన ఆలోచనలు నేను చాలా అదింపెట్టడానికి నేను ట్రై చేస్తుండేదాన్ని. కానీ నాకెందుకో తర్వాత 2021లో నన్ను బలవంత పెట్టారు వీళ్ళు, చేసుకుంటావా లేదా అని. అప్పుడు నేను నోరు తెరిచి నాకేంటో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి డాడీ అని అంటే దేవరిన్ బిగ్ షాక్ అనమాట. ఏ తల్లిదండ్రులకు ఉంటుందని చాలా షాక్ అయిపోయారు. అయితే నాకు చాలా సంతోషమైన విషయం ఏమిటంటే వాళ్ళు షాక్ అవ్వటమేమో కానీ నా నిర్ణయానికి, నా ఆలోచనకి వాళ్ళు చాలా గౌరవించారండి. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల ఇష్టాలని మీరు చెప్పేదంటే అన్నట్లు ఉంటారు. కానీ నాకు దేవుడిచ్చిన తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు అంటే, నేను ఇలాంటి ఒక థాట్ నాకు ఉంది అని నేను చెప్పినప్పుడు దాని విషయమే ఆలోచించి ప్రార్థన చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చాలా నేను ఇక్కడ వరకు వచ్చానంటే ఈరోజు అభిషేకం తీసుకొని నేను ఇంత ధైర్యంగా నేను చాలా ట్రై చేస్తున్నాను టు నాట్ క్రై, ఏడవకుండా ఉంటాను. నేను చాలా ట్రై చేస్తున్నాను. ఇంత ధైర్యంగా నేను ఉన్నానంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదేమో. వాళ్ళు చాలా చాలా అంటే చాలా విధాలుగా నన్ను ప్రోత్సహించి ఉన్నాయి. అప్పుడప్పుడు వాళ్ళు కూడా నువ్వే కదా మాకు కొన్నిసార్లు ఇమోషనల్గా ఆలోచించిన విషయాలు ఉన్నాయి. కొన్నిసార్లు నన్ను కొంచెం గట్టిగానే ఫోర్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎందుకో దేవుడు వాటి వేటికి నన్ను తల వంచనివ్వలేదు. నేను చాలా గట్టిగా నుంచున్నాను. నేను పెళ్ళి చేసుకోనంటే చేసుకోను, నేను సమర్పణ చేసుకొని సేవ చేస్తానని. అయితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి నేను వీళ్ళని అడ్డం వేసా. ఎవరినంటే అక్క చెల్లిని వేసా. ఇప్పుడు చెప్తున్నాను, నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు అక్క చెల్లి ఉన్నారు కదా, నేను వాళ్ళని చూసుకుంటాను, మీ తర్వాత నేను ఉంటాను వాళ్ళకి. ఎవరో లైక్ తర్వాత తమ్ముడికి పార్ట్నర్ వస్తుంది, వాళ్ళు వచ్చి చూడాలనే ఉంది, నేను చూస్తాను కదా, వాళ్ళు వస్తే సేవ చేస్తారు, నేను నా సేవ చేస్తాను. నేను సేవ చేయకుండా నేను కూర్చోనని చెప్పను, నా సేవ చేసుకుంటూ వాళ్ళకంటూ నేను ఉంటాను అని చెప్పాను. మేబీ అప్పటి వరకు మీరు నమ్మరు, నేను అప్పటి వరకు మక్క చెల్లిని గురించిన ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే నేను చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటాను, చాలా చిల్గోలు. నాకు కోపం రాదు తొందరగా. ఇప్పుడు కాదు, ఇప్పుడు వస్తుంది కోపం వస్తుంది. అంతకుముందు అస్సలు కోపం వచ్చేది కాదు నాకు. అన్నిటికీ దేవుడు ఉన్నాడు అని చాలా పాజిటివ్గా ఒక పాజిటివ్ సైడ్ని చూస్తూ ఉండేదాన్ని నేను. కానీ వాళ్ళ విషయంలో మాత్రం ఒకసారి స్కూల్లో అంటే ఎవరికి చెప్పుకోము, ఒక అమ్మాయికి తెలిసింది, ఎలాగో తెలిసింది ఇలా అక్క చెల్లి అని. తెలంగాణలో ఆ అమ్మాయి చాలా బిట్టర్గా మాట్లాడింది, చాలా చేదు మాటలు వినిపించింది నాకు. అలా మాట్లాడేసరికి నేను అప్పుడు డిసైడ్ అయ్యాను, ఓకే పబ్లిక్లో మనం ఎవరికి ఇలా చెప్పకూడదు కాబోలు, ఎగతాళి చేస్తారు కాబోలు మనల్ని అని నేను స్కూల్లో ఎవరికి చెప్పలేదు. స్కూల్లో ఎవరికి తెలియదు. మేబీ నా 2-3 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి తెలుసు అంతే. తర్వాత మా ప్రిన్సిపల్ మ్యామ్కి, సార్కి తెలుసు. వాళ్ళ గురించి నేను ఎప్పుడు చెప్పలేదు, చెప్పడానికి సిగ్గుపడేదాన్ని. నాకు ఇలాంటి 2 సిస్టర్స్ ఉన్నారని ఎప్పుడు చెప్పేదాన్ని కాదు. అదే నేను ఇంటర్మీడియట్లో కూడా కంటిన్యూ చేసి, ఇంటర్మీడియట్లో కూడా ఎవరికి చెప్పలేదు. నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళే చూస్తారు వాళ్ళని, నేను ఎప్పుడు చెప్పలేదు. ఆ తర్వాత డిగ్రీ ఫ్రెండ్స్కి కూడా తెలీదు. నేను ఎవరికి చెప్పకుండా అంటే ఏం జరిగినా కూడా నాలో నేనే ఉంచేసుకొని ఉండేదాన్ని.
వాళ్ళ గురించి చెప్పడానికి సిగ్గుపడింది దాన్ని నేను ఈరోజు వాళ్ళని చూసుకునే దానిగా చేశాడు దేవుడు. స్తోత్రం చెప్దాం హల్లెలూయా, బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఈరోజు ఐ కెన్ ప్రౌడ్లీ సే వాళ్ళిద్దరు నా సిస్టర్స్. వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగిద్ది. చాలా సందర్భాల్లో ప్రభా ఏంటి అలగడు బాగుంటే ముగ్గురం కలిసి పాటలు పాడేవాళ్ళం, ముగ్గురం కలిసి ఆరాధన చేసేవాళ్ళం. నాకు ఇంకొకరితో పని ఉండేది కాదు కదా, ముగ్గురు కలిసి మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకునేవాళ్ళం. ముగ్గురం కలిసి అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ని చూస్తే అట్లా లేకపోతే అది వేరే విషయం, కానీ ఉన్నా కూడా ఇలా ఉన్నారేంటి ప్రభా అని నేను చాలా సందర్భాల్లో ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, దుఃఖపడిన సందర్భాలు ఉన్నాయి, బాధపడిన సందర్భాలు ఉన్నాయి. కానీ మా డాడీ ఒకసారి ఒక మాట చెప్పారు, ఏమనంటే మీరు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే దేవునికి మహిమ తేవాలని. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. మీరు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే దేవునికి మహిమ తేవాలి. ఓకే, నాకంటే ఈరోజు వాళ్ళు చాలా గొప్పగా దేవుని పనిలో వాడబడతా ఉన్నారు. మీ అందరికి లవ్లీ తెలుసు, లవ్లీకి ఎంత బలవంతురాలు లవ్లీ, ఎంత జీల్గా దేవుని పనిలో. లవ్లీని చూస్తూ ఉంటే అసలు లవ్లీ 4-5 గంటలు మందిరంలో మోకరించి ప్రార్థన చేసిద్ది. 1 గంట సేపు కూర్చోడానికి నాకు చాలా కష్టపడుతూ ఉంటాను. నా మైండ్ని చాలా ప్రిపేర్ చేసుకుంటాను నేను, మోకరించాలి, ప్రార్థన చేయాలని. కానీ లవ్లీ ప్రతిరోజు మా ఇంటికి బంధువులు రాని, ఎంత పెద్దోళ్ళు రాని, బాయ్ నేను వెళ్తున్నా మీరు వెళ్ళేటప్పుడు కనపడండి అని చెప్పి మందిరంలోకి వచ్చేసింది. అంత గొప్ప ప్రార్థనా పరురాలు. ఈరోజు సంఘం కడతా ఉంది, దేవుని పరిచర్లో సాగిపోతూ ఉంది. దే హావ్ బీన్ అన్ ఇన్స్పిరేషన్. వాళ్ళు నాకు ఒక మంచి ఇన్స్పిరేషన్ అయ్యారు. చక్కగా దేవుని సన్నిధిలో వాళ్ళు దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. సో ఇంకా ఈ ఆలోచన అనమాట, ఇక్కడ ఉంటే అక్క చెల్లిని చూసుకోవచ్చు. సో ఇట్లా ఇవన్నీ వస్తూ ఉన్నాయి నాకు చాలా ఆలోచనలు. 2018, 19, 20, 21, 22, 24 ఈ 5 years నేను మీకు పైకి చాలా మంచిగా కనిపించుండొచ్చు, కానీ నాలో చాలా ఎమోషనల్ బ్యాటిల్ జరిగేది. నన్ను అందరూ ప్రేమిస్తారు, నాకు తెలుసు. అందరూ నన్ను ప్రేమించేవాళ్ళే, నాకు ఎనిమీస్ అంటే ఎవరు లేరు. నేను ప్రేమ ఎక్కువ చూపిస్తే ప్రేమ ఎక్కువైపోయి నాకు దూరం అయిపోయి వాళ్ళు ఉంటారు. కానీ నేను ఎప్పుడు ఎవరి మీద పగలు పెట్టుకొని నేను ఎవరిని దూరం చేసుకోలేదు. కానీ అందరూ నన్ను చాలా ప్రేమిస్తారు. అందరూ అంటే నాకు చాలా ఫేవర్గా ఉంటారు. కాలేజెస్లో నేను అసలు నోట్సులు రాసేదాన్ని కాదు. మా ఫ్రెండ్స్ నా నోట్సులు నేను చెప్పకుండా నా నోట్సులు తీసి రాసేవాళ్ళు. మా మేడమ్స్ నేను ఏం చేయకపోయినా ప్రాక్టికల్స్ చేసేవాళ్ళు. కాలేజీకి వెళ్ళిపోయిన మార్కులు ఏంటో గాడ్స్ ఫేవర్ ఎప్పుడు నా చుట్టూ ఉండేది. దేవుని కృపను నేను అలాగ అనుభవిస్తూ ఉండేదాన్ని. అంటే అందరూ ఉన్నారు కానీ నా పరిస్థితి ఎలాంటిదంటే ఎవరికి చెప్పుకోలేను. ఎవరికి చెప్తే అర్థం కాదు నా పరిస్థితి. మోకరిచ్చి ప్రభు దగ్గర కూర్చొని 1 సంవత్సరం ఏమో 3 రోజులు ఉపవాసం అని, నెలకి 1 సంవత్సరం ఏమో 5 రోజులు ఉపవాస ప్రార్థన అని, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసేదాన్ని. మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి వెళ్ళామని చెప్దామంటేనేమో వాళ్ళు ఇప్పటికే వాళ్ళతో అయిపోతున్నారు. ఇంక నేను పోయి నా కష్టాలు చెప్పి ఇంక నేను వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టేదాన్ని, అస్సలు నోరు తెరిసేదాన్ని కాదు. షేరింగ్ హ్యాజ్ ఎవర్ బీన్ ఇన్ మై టప్. ఎప్పుడు నేను నోరు తెరిచి నాకు ఇలా ఉంది, నాకు ఇది అని నేను చెప్పేదాన్ని కాదు. చెప్పుకోలేంది అది. చెప్తే ఏమంటారో, చెప్పకపోతే నేనేమైపోతాను అని ఇలాంటి సందిగ్ధంలో. అంటే అందరు నన్ను ప్రేమించేవాళ్ళే, చెప్తే అర్థం చేసుకుంటారు, నాకు చెప్పలేను. ప్రార్థన చేసేదాన్ని, ఉపవాసాలు ఉండి 10 సంవత్సరాలు అయితే 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాను. విచిత్రమైన విషయం ఏంటో తెలుసా, 2019వ సంవత్సరం ఆ దర్శనం వచ్చిన తర్వాత నేను ఎన్ని రోజులు ఉపవాసం ఉండి, ఎన్ని వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఒక్కసారి కూడా దేవుడు నాతో మాట్లాడలా, ఒక్కసారి కూడా మాట్లాడలా. అది నాకు ఇంకో పెద్ద సఫరింగ్. ఏంది ప్రభా ఇంత ప్రార్థన చేసినా ఏం మాట్లాడవేంటి, ఇలాంటి ఆలోచనలో ఇలాంటి చిక్కుల్లో పెట్టేసావేంటి ప్రభా నన్ను అని మోకాళ్ళుని ప్రభు దగ్గర అడిగేదాన్ని. ఏంటి ప్రభా అని నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ అనుకునేవాళ్ళు ఏం అడుగుతుందో ఏం చేస్తుందో ప్రార్థన అని. ఇదే అడిగేదాన్ని, సమాధానం ఇవ్వయ్యా నాకు, అయ్యా నా ప్రార్థనకి జవాబుని ఇవ్వయ్యా అని అడుగుతూ ఉండేదాన్ని. 40 రోజులు ఉపవాసం ఉన్నా కూడా దేవుడు నాతో ఏం మాట్లాడలేదు పోయిన సంవత్సరం. అయితే నాతో మాట్లాడలేదు కానీ మా అమ్మకి దర్శనం వచ్చింది. ఒక అందమైన గొర్రె పరిగెడుతుందంట, ఆ గొర్రె నేనే. అందమైన గొర్రె పరిగెడుతుంటే మా మమ్మీ వీళ్ళు అడ్డుపడుతుందంట.
నీకు దుమ్ము తగిలిద్ది, నువ్వు అలసిపోతావు అని మా మమ్మీ అడ్డుపడుతుంటే గొప్ప స్వరం వినిపించింది. మా మమ్మీకి పరిగెత్తే గొర్రెని పరిగెత్త నువ్వు ఎందుకు అడ్డుపడతావు అని. మా మమ్మీ వెంటనే తుల్లిపడి లేచి నా కూతురు దేవునిలో పరిగెడతాను అంటుంటే నేను ఎందుకు ఆపుతున్నానని మా మమ్మీ ఆ రోజు డిసైడ్ అయ్యాడు. 2023 తర్వాత 24లో నేనేం డిసైడ్ అయ్యాను తెలుసా, ఇంక నేను ప్రార్థన చేయను, నేను ఉపవాసాలు ఉండను, నువ్వు ఎప్పుడు మాట్లాడితే అప్పుడు మాట్లాడు ప్రభా అని నేను ప్రార్థన చేయడం అనేది. ఈ 2024లో కనీసం శనివారం కూడా ఉపవాస ప్రార్థన లేను నేను. సహవాసంలో చెప్పకూడదు అన్నమాట. అంటే నాకు అంత నమ్మకం అయితే ఉంది, ఏదో ఒక రోజు దారి చూపిస్తాడు, ఏదో ఒక రోజు ఏదో ఒక మాట నాకు చెప్తాడని చెప్పి. అయితే స్టాప్డ్ ఫాస్టింగ్, కానీ ఐ డెంట్ స్టాప్ ప్రేయింగ్. ప్రార్థన చేస్తూనే ఉన్నాను. కానీ అద్భుతంగా ఒక 2 నెలల క్రితం డాడీతో కూడా ప్రభు నేను అదే ప్రార్థన చేసేదాన్ని. ఎందుకంటే నాకంటే స్ట్రెంగ్త్ ఎక్కువ మా మమ్మీ డాడీకి కావాలి, నాకంటే ఎక్కువ ఓర్పు, ఎక్కువ మాటలు వాళ్ళు పడాలి కాబట్టి, నన్ను అప్పగించడానికి ఎక్కువ వాళ్ళకి స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి ప్రభు వాళ్ళతో మాట్లాడు అని ప్రార్థన చేసేదాన్ని. నేను ప్రార్థన చేసినట్లే దేవుడు ఒకసారి అమ్మతో ఒకసారి నాన్నతో మాట్లాడారు. నాన్నతో మాట్లాడిన తర్వాతే నాకు ఒక గొప్ప విశ్వాసం కలిగి నేను ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలామంది అనుకున్నారు ఈ పిచ్చి మొహన్ ఏంటో తీసుకుంది, బంగారు లాంటి జీవితం. మీరేం కంగారు పడమాకండి, దేవుడు నాకు చాలా వాగ్దానాలు చేశాడు. ప్రభు నన్ను చాలా గొప్పగా వాడుకోబోతున్నాడు. మా మమ్మీ చెప్పేది ఏమనంటే, దేవుని నమ్మిన వాళ్ళనే దేవుడు వదిలిపెట్టాడంటే, అలాంటి జీవితాలను ఇచ్చినాడు దేవుడు వదిలిపెడతాడండి, దేవుడు వదిలిపెట్టాడు. నాకు గొప్ప విశ్వాసం ఉంది, నాకు ఆ నిరీక్షణ ఉంది. అమ్మ నాన్న ఇంకొక స్వార్థంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఏ ఇంటికి వెళ్ళట్లేదు, మా అమ్మ నాన్న దగ్గరే ఉంటాను, మా అక్క చెల్లిని చూసుకుంటుంటాను. మా తమ్ముడు ఉన్నాడు, వాడు కనపడ్డు, వాడికి పాపానికి పుణ్యానికి ఎవరంటే నేనే. ఎవరి మీద కోపం వచ్చినా నా మీద చూపిస్తాడు. కానీ నేనంటే చాలా ప్రేమ. ఈరోజు లేడి ఉన్నాడు కింద, నేను నల్ల చొక్కా వేసుకొని కిందే తిరుగుతాను, బైక్ కూడా రానన్నాడు. అంటే వాడికి అసలు ఇష్టం లేదు, నాకు డాడీ చెప్పారు కదా. కానీ వాడు నన్ను చాలా ప్రేమిస్తూ ఉంటాడు. అన్నీ చేయకూడదు అనుకుంటాడు, కానీ నేను అడిగిన దానికంటే ఎక్కువ చేస్తాడు వాడు నాకు. నేను నీకేం చేయను, ఆయనకేం చేయను, అసలు వెళ్ళిపో నువ్వు అని అంటూ ఉంటాడు. కానీ బట్ స్టిల్ ఈ డస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ, నా కోసం అన్నీ చేస్తూ ఉంటాడు. మొన్న అంటున్నాడు కూర్చొని, ఇప్పుడు దాకే భరించలేకపోయాను, ఇంకెంతకాలం నిన్ను భరించాలి అంటున్నాడు మా తమ్ముడు. నువ్వేమి నన్ను భరించనక్కర్లేదురా, నేను నీకు బర్డెన్గా ఉండనులే, కానీ నేను నీకు సపోర్ట్గానే ఉంటాను అని నేను చెప్పాను. మీరందరూ ప్రార్థన చేయండి. మా ఆశ ఒక్కటే, దేవుని సన్నిధిలో దేవుని పని కొరకు వాడబడాలని. ఏమో మాకు తెలియకుండానే దేవుడు ఆ ప్యాషన్ నింపాడు మాలో. దేవుడు అలాగా పరిచర్లో వాడుకుంటా ఉన్నాడు. ఇందా చెప్పానుగా, గొప్పవాళ్ళం వెర్రోళ్ళకి వెర్రోళ్ళం, అర్థమైందా? దేవుడు మమ్మల్ని గొప్పగా వాడుకోవాలి. నా ప్రార్థన ఒక్కటే, నా ఆశ ఒక్కటే ఏంటంటే, నేను ప్రభు దగ్గర 25 రోజులు అదే చెప్పాను. ఈ బలిపీఠం దగ్గర కూర్చొని, ప్రభా నీకోసం ఎంత దూరం అయినా వెళ్తాను, నీకోసం ఏమైనా చేస్తాను, ఏం వదులుకోమన్నా వదులుకుంటాను. నేను మక్క చెల్లిని కాదు, సాయంత్రం వచ్చేసరికి ఇంటికి రావాలి, మక్క చెల్లిని చూసుకోవాలి నేను. ఎందుకంటే వాళ్ళిద్దరు అంటే నాకు చాలా ప్రాణం. మా హోగ్లాలు నా ఒళ్ళోకి వస్తే చాలు, ఒళ్ళోకి వచ్చి అసలు నన్ను భలే చిన్న పిల్లలా ఒదిగిపోతూ ఉండేది. నాకంటే 3 ఏళ్ళు పెద్దది అది, అయినా చిన్నపిల్ల ఒదిగిపోద్ది. ఇంటికి వాళ్ళ దగ్గరకు వస్తే చాలు నాకు అనిపిస్తుంది. వాళ్ళే మా గర్వం, మా సంతోషం. మా అతిశయం అంతా వాళ్ళే. సో ఈరోజు వాళ్ళు కూడా దేవుని పనిలో వాడబడుతూ ఉన్నారు. అది మాకు చాలా సంతోషము, మాకు చాలా ఆనందం. మేము ఇంకా దేవుని పనిలో వాడబడాలి. నేను చేసిన ప్రార్థన ఒకటే, ఏమనంటే, ప్రభా నేను బ్రతికినంతకాలం నేనేం చేసినా నీకు మహిమ తేవాలి. మీరు కూడా అదే చేయండి ప్రార్థన. నేనేం చేసినా, నేను మాట్లాడినా, నేను నడిచినా, నేను ఏం చేసినా, వాట్ ఎవర్ ఐ డూ ఇట్ షుడ్ బీ ఫర్ యువర్ గ్లోరీ. అదే నేను ప్రార్థన చేసిన తర్వాత నేను ఎప్పుడు అనుకునేదాన్ని, మా అమ్మ నన్ను అసలు ఏడిపించకూడదు, బికాజ్ ఐఎమ్ ద రీజన్ ఫర్ ద హ్యాపీనెస్ ఇన్ ద ఫ్యామిలీ. అన్నిటికీ సంతోషానికి కారణం నేనే. మా మమ్మీ డాడీని నేను ఎప్పుడు ఏడిపించకూడదని నేను అనుకునేదాన్ని, కానీ చాలా ఎక్కువ ఏడిపించేసాను నేను మా అమ్మ నాన్నని. ఈరోజే కాదు, ఇన్ని రోజులు చాలానే ఏడ్చారు, చాలా బాధపడ్డారు అమ్మ నాన్నలు. కానీ ఈ దుఃఖం అంతా మర్చిపోయేలాగా నేను చాలా గొప్ప చేస్తాను. అంటే మా అమ్మ నాన్నల్ని చాలా ఉన్నతమైన స్థితిలో, అంటే వాళ్ళు గొప్ప, అంటే వాళ్ళ పేరు నిలబెట్టేలాగా నేను ప్రయాసపడతాను దేవుని పనిలో. ఒకటి దేవునికి మహిమ తెస్తాను, 2 మా అమ్మ నాన్నకి సంతోషం తెస్తాను.
చెప్పుకోలేని సంతోషాన్ని ఇస్తాను నేను వాళ్ళకి. నేను అక్కడికి పోయినా మా నాన్న పేరు చెప్పి బతికేస్తుంటాను. రోహిత్ పాష్ గారు, అరుణ్ కుమార్ పాష్ గారు అనగా నన్ను తీసుకెళ్ళి ముందు సీట్లో కూర్చోబెడతారు ఎక్కడైనా. అయితే అరుణ్ కుమార్ పాష్ గారు కూతురు కాదు కానీ మా అమ్మ నాన్న అక్కడికి వెళ్ళి మాత్రం రోహిత్ వాళ్ళ అమ్మ నాన్న అనాలి. అంత గొప్పగా నేను మా అమ్మ నాన్నల్ని నిలబెట్టాలని నేను ఆశపడుతున్నాను. దానికోసం నేను ప్రయాసపడతాను. ఆ తర్వాత మా అక్క చెల్లిని నేను బాగా చూసుకోవాలని మీరు ప్రేయర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు చూసుకోవాలంటే చాలా ఓర్పు, చాలా సహనం కావాలి. చాలా అంటే చాలా. మీరు చాలామంది అనుకుంటారు వాళ్ళ ఇంటికి రోజు 10-15 మంది వీళ్ళు అన్నీ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం పని ఉండిద్ది అని అందరు చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎంతమంది చేసినా కూడా, కనీసం ఒక 100 మంది మా ఇంట్లో వచ్చి పని చేసినా కూడా, అంటే పరిచయం చేసినా కూడా, మా అమ్మకు ఉండాల్సిన పని మా అమ్మకు ఉండిద్ది, నాకు ఉండాల్సిన పని నాకు ఉండిద్ది. నాకు తెలుసు ఆ భారం, నాకు తెలుసు. చాలామంది చాలా ఈజీగా అనేస్తుంటారు, ఏముంది తర్వాత వాళ్ళు చూసుకుంటారు కదా అని. కొన్నిసార్లు నాకే అనిపించింది, సొంత దాన్ని నాకే ఇంత అసహనం వస్తుంటే ఎవరో వచ్చి ప్రేమగా చూస్తారని నమ్మకం ఏముంది అని ఐ డోంట్ వాంట్ టు గివ్ ఛాన్స్ టు ఎనీవన్ అనమాట. దాంట్లో నా స్వార్థం కూడా ఉంది. నేను ఎవరికి ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. మా అక్క చెల్లి నేనే చూసుకుంటాను. మా అమ్మ నాన్నని సంతోషపెడతాను. ఆ తర్వాత మా వాడున్నాడు, వాడిని సపోర్ట్ చేస్తే నేను మినిస్ట్రీలో వాడిని ఎంకరేజ్ చేస్తాను. నేను ఎప్పుడు అదే కోరుకుంటాను, మా తమ్ముడు చాలా గొప్పవాడు అవ్వాలి. మా తమ్ముడు అంతా వెళ్ళి చూసుకుంటా ఉంటే నేను ఇక్కడ అన్నీ చూసుకోవచ్చులే అనుకుంటుంటాను నేను. సో దేవుడు అలాగ వాడుకోవాలని ప్రార్థన చేయండి. నేను ప్రత్యేకంగా ఏ వరాలు అడగలేదు. ప్రభా నాకు ప్రవచన వరం అయ్యా, భాషల వరం అయ్యా అని అడగలేదు నేను. బికాజ్ ఇన్ని సంవత్సరాలు నేను అడగకుండానే నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నేను ఏం అడగకుండానే ఆయన పరిచయలో నన్ను ఎలా వాడుకుంటాడో, ఆయన నన్ను వాడుకుంటాడని ఒక విశ్వాసం ఉంది నాకు. కనుక ఇంకా దేవుని సేవ చేస్తూ సండే స్కూల్ మినిస్ట్రీలో, యూత్ మినిస్ట్రీలో, ఉమెన్ మినిస్ట్రీలో, నాకు మా నాన్న నన్ను బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ చేశాడు. ఒక 60 మందికి ప్రిన్సిపల్ని నేను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఏంటి అని చెప్పి. సో అలా దేవుని ఏర్పాటు, వాళ్ళ యొక్క ఆలోచన ద్వారా దేవుడు నన్ను అలా తీసుకెళ్తా ఉన్నాడు. ఇంకా నేను దేవుని పనిలో వాడబడాలని మీరు అంతా ప్రార్థన చేయండి. నేను మీ దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు. యూ జస్ట్ ప్రే ఫర్ అస్. మీరంతా మా కోసం ప్రార్థన చేయండి. ఎంత భారంగా చేయగలరో అంత భారంగా మా కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుని మహిమ కొరకు మేము వాడబడాలని. ఆ తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ సమ్ పీపుల్. పర్లేదమ్మా, నేను కొంతమందికి చాలా కృతజ్ఞురాలనైనాను. సో మొదటి లిస్టులో దేవుడు ఉన్నాడు, తర్వాత అమ్మ నాన్న ఉన్నారు. వాళ్ళని చాలా ప్రేమిస్తూ ఉంటారు. ఇందాక చెప్పి ముద్దులు కూతురునని. సో నేనంటే చాలా ప్రేమ, వాళ్ళని చాలా ప్రేమిస్తూ ఉంటారు. ఆ తర్వాత మా ప్రిన్సిపల్ మ్యాము, మా రెక్టర్ సార్ రాలేదు. నాకు చాలా ఆశ్చర్యం. నేను ఇన్విటేషన్ కార్డు ఇద్దామని నేను గేట్ దగ్గరికి వెళ్తే మా సారే గేట్ తీశారు. సార్ మేము ఉన్నప్పుడు మీరే గేట్ తీశారు, ఇప్పుడు కూడా గేట్ తీశారు ఏంటి అనుకున్నాను. గేట్ తీయగానే 11 years తర్వాత నేను వెళ్తే తెలిసావు కదా నువ్వు అన్నారు సార్. అసలు నాకు ఎంత సంతోషం వచ్చిందో. ఈ 11 yearsలో ఎన్ని వేల మందిని చూసుంటారు సారు. నా పేరు ఎలా కొడుతుంది సార్కి. నాకు అదే ఆశ్చర్యం. కానీ ఆ రోజు ఇన్విటేషన్ కార్డు ఇస్తే తప్పకుండా వస్తామని సార్ చెప్పారు. సార్ ఇన్స్పెక్షన్ ఎవరు వచ్చారో రాలేదు, మేడం వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఆ తర్వాత ప్రేమించిన దైవజనులు, మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రేమించిన దైవజనులు ఇక్కడ చాలామంది ఉన్నారు. తర్వాత షకేము దైవజనులు ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్. మీ అందరూ ప్రార్థించినందుకు వందనాలు. తర్వాత మాకు పరిచయం చేసే అక్క వాళ్ళు ఉన్నారు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచి మాకు అన్నీ, మా అమ్మ నాన్న ఎత్తుకున్నట్టు గుర్తులేదు, మా అమ్మ నాకు అన్నం పెట్టినట్టు నాకు గుర్తులేదు, కానీ అక్కోళ్ళు అన్నం పెట్టింది, అక్కోళ్ళు స్నానాలు చేసింది, అక్కోళ్ళు తిప్పింది గుర్తుంది నాకు. ఎందుకంటే ఎక్కువ వాళ్ళ చేతుల మీదే మేము పెరిగాము అనమాట. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఆ తర్వాత నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళకి థ్యాంక్ యూ ప్రత్యేకంగా. తర్వాత నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ. సో మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు, సహవాసం అంతటికీ, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఆ తర్వాత మా చిన్న బాబాయ్ ఉన్నాడు. మా చిన్న బాబాయ్ అంటే నాకు చాలా ప్రేమ, ఆయన కూడా నాకు నేనంటే చాలా ప్రేమ. తర్వాత మా కన్న బాబాయ్ అరుణ మమ్మీ ఉన్నారు. సో మా అరుణ మమ్మీ నా నోటి నుంచి ఏదొస్తే అది
నెక్స్ట్ వీక్ నాకు ప్రత్యక్షం అయిపోయింది అనమాట. నన్ను అంత ప్రేమించింది. మా మమ్మీ ఏమో ఆత్మీయ దీవెనలు ఇస్తా, ఆత్మీయ బహుమానాలు ఇస్తూ ఉంటుంది. మా అరుణమ్మ ఏమో శారీరకమైన అంటే నా అవసరాలన్నీ అనమాట. నా డ్రెస్సులు, నాకు ఆభరణాలు అన్నీ మా అరుణమ్మ చూస్తూ ఉంటుంది. సో నన్ను ప్రేమిస్తున్న తర్వాత మా అత్త, మా మామ, నా కజిన్స్ ఉన్నారు. సో వాళ్ళని బట్టి దేవునికి వందనాలు. తాతయ్య, నాయనమ్మ అసలు వాళ్ళే ముందు, అసలు వాళ్ళు లేకపోతే మేము అందరం లేము. ఎక్కడున్నాడు మా తాతయ్య, నాయనమ్మ. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్. వాళ్ళ భక్తి, వాళ్ళ నీతి, మా నాన్నోళ్ళు, మా అమ్మోళ్ళు, ఆ తర్వాత అటు నుంచి ఇటు ఇట్ హాస్ పాస్డ్ ఆన్ టు జనరేషన్స్. దేవుడు అలా తీసుకొని వెళ్ళాడు. సో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అన్నిటికీ మించి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.